సబ్స్క్రైబ్ డీటెయిల్స్ చూస్తే ఖమ్మం రూరల్ మండలంలో గత శనివారం రాత్రి కురిసిన భారీ వర్ష బీభత్సం స్పష్టించింది. అయితే మునుపెన్నడు కనివిని ఎరగని రీతిలో ముంచెత్తిన వరద తాకిడికి ఖమ్మం రూరల్ మండలం ఆకేరు పరివాహక ప్రాంతాలు వణికిపోయాయి. ఆకేరు, మున్నేరు పరివాహక ప్రాంతాలైన కస్నాతండ, తనంగపాడు, పిట్టలవారిగూడెం, తీర్థాల, వాల్యతండ, పోలేపల్లి, గోళ్లపాడు, కామాంచికల్లు, దానవాయిగూడెం పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఆకేరు తీవ్ర రూపాన్ని దాల్చడంతో భారీ నష్టం వాటిల్లింది. శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో అప్రమత్తమయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆకేరు నుంచి ఇరువైపులు కిలోమీటర్లకు పైగా పంట పొలాలు కోతకు గురయ్యాయి. కొన్ని పంటలు ఇసుక మేటలతో రూపమే మారిపోయింది. అయితే రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసుకుంటున్న వారికి ఈ వరద ఓ శాపంగా మారి నష్టం చేకూర్చింది. ఉప్పెన్నను తలపించే వరదలో రూరల్ మండలం ఉక్కిరిబిక్కిరైంది. ఇండ్లు కూలి నిరాశ్రయులుగా మిగిలిన చాలా మందికి తమ పంట పొలాల్లో సైతం ఇసుక మేటలు కోతకు గురవడంతో రైతులు కన్నీరు వ్యధ తీర్చలేనిది. మరో 2 ఏళ్లు గడిచినా పూడ్చలేనంత నష్టం వాటిల్లింది. తమ పంట పొలాల్లో గుర్తుపెట్టలేనంతగా ఇసుక మేటలు వేయడమే కాకుండా విపరీతంగా కోతలు కోసాయి. రైతులు తమ భూమిని పూర్వపు విధంగా తయారు చేసుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఒక్కొక్కరిది ఒక్కో దీనదగాది. పామాయిల్ తోట, మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. దీంతో పాటు పంట నష్టం అంచనా లక్షల్లో ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ ప్రాథమిక సమాచారం ప్రకారం పంట నష్ట వివరాలు: పత్తి 660 ఎకరాలు, మొక్కజొన్న 50 ఎకరాలు, వరి 1991 నుంచి ఎకరాలు, మిర్చి 140 ఎకరాలు, పెసర 36 ఎకరాలు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. ఇక ప్రభుత్వం తమకు జరిగిన లక్షల నష్టాన్ని ఆదుకునేందుకు ఏమైనా ఆర్థిక సహాయం చేస్తుందా అని ఆవేదన చెందుతున్నారు రైతులు వారి ప్రధాన జీవనాధారమైన పంట పొలాలు కొట్టుకుపోవడమే కాకుండా పూర్తిగా మేటలు కొట్టడంతో వారి బాధ వర్ణించలేనిగా మారింది. ఏమైనా ప్రభుత్వం ఖచ్చితమైన అంచనాలు తయారు చేయించి నష్టపరిహారం ఇస్తే కొంతమేర రైతులు ఆదుకుంటున్నట్లవుతుందని పలు రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి కన్నా తండాకు చెందిన బోన్తో లక్ష్మణ్ 3 ఎకరాల భూమిలో కొంత మిర్చి, కొంత వరి పొలం పెట్టాడు. వరద పోటుతో మిర్చి పంటలో పూర్తిగా కొట్టుకుపోవడమే కాకుండా కోతకు గురైంది. వరిలో ఇసుక మేటలు కట్టాయని కన్నీటి పర్యాంతమయ్యారు. ఇప్పటికే 1,00,000కు పైగా ఖర్చు చేసినట్లు వాపోయారు. భారీ వర్షాలు, వరదలతో ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పంటల నష్టంపై నెల 8వ తేదీ వరకు నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. ఇప్పటికే అధికారులు ఖమ్మం జిల్లాలో 46,374 మంది రైతులకు చెందిన 68,345 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా తేల్చారు. అయితే ఈ నెల 8వ తేదీ నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో పంటలను సర్వే చేస్తున్న అధికారులను వేగం పెంచారు. కాగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇక పంటల నష్టంపై అధికారులు, వ్యవసాయ శాఖ ద్వారా వివరాలు సేకరణ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పంట పొలాల్లో తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాతో పాటు ఇటు మదిర, అదేవిధంగా వైరాలో కూడా పూర్తిగా పంటలు అయితే నేలకొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపుగా 60 లక్షల అంటే 1000 ఎకరాల్లో మాత్రం ఇప్పటికే పంట డ్యామేజ్ అయిందని చెప్పారు. కేంద్ర విపత్తుగా కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలోనే అధికారులు కూడా తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని అందరూ కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ఆ సర్వేలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇప్పటికే పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలో దాదాపుగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఏదైతే పంట నష్టపోయిన రైతుకు సహాయం అందిస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలోనే అధికారులు కూడా ఆ దిశగా కూడా ఇప్పటికే సర్వేలు చేస్తూ పంట డ్యామేజ్ అనేది మొత్తం కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పాలేరు వాగులో పూర్తిగా పంట అయితే డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా
అదేవిధంగా దాదాపుగా ఇటు వరి అదేవిధంగా మిర్చి పంట పూర్తిగా నష్టపోయింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ అదేవిధంగా అటు ఏదైతే బండి సంజయ్ కూడా ఇటు పర్యటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి వారికి జాతీయ విపత్తుగా కూడా ప్రకటించి అందరికి కూడా సహాయం చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలోనే ఇటు అధికార యంత్రాంగం కూడా ఈరోజు ఏదైతే పంట ఇళ్ళు కోల్పోయిన వారికి అదేవిధంగా నివాసాలు కోల్పోయిన వారికి 10,000 ఆర్థిక సాయం కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఈరోజు సాయంత్రం కల్లా అటు వారి అకౌంట్లో 10,000 రూపాయలు కూడా వేస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలోనే ఇటు బాధితులంతా కూడా ఆ డబ్బుల కోసం పూర్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పాలేరు నియోజకవర్గంలో దాదాపుగా ఏది పంట అంటే ఎక్కువగా వరి పంట డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ అధికార యంత్రాంగం ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వారంతా కూడా ఇప్పటికే ఏఈఓలు అదేవిధంగా ఏఓలు ప్రత్యేకంగా అంటే సర్వేలు నిర్వహిస్తూ ఎక్కడ పంట డ్యామేజ్ జరిగింది ఏంటి అనే వివరాలను అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ పంట డ్యామేజ్ సంబంధించినటువంటి వివరాలు మాత్రం అటు ఏఈఓ అంటే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏ విధంగా పంట నష్టపోయారు అనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంటల డ్యామేజ్తో పాటు ఇటు పాలేరు నియోజకవర్గం ప్రధానంగా కూడా వరి అదేవిధంగా ఇది మిర్చి అంటే బాగా పంట నష్టం జరిగినట్లు కూడా అధికార యంత్రాంగం చెబుతుంది. అదేవిధంగా ఇప్పటికే మీరు ఎన్ని వివరాలు సేకరించారు, ఇప్పటికీ ఎంతమంది అంటే ఈ సర్వే ఎంతవరకు అంటే టైం పట్టే అవకాశం ఉంది? ఇటు నా కింద వచ్చేసి నాయకన్గూడెం, భగత్వీడు, ఈశ్వర్ మాధారం, రాజుపేట 4 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయండి. దాని కింద నా క్లస్టర్ కింద ఈజీగా ఒక 1100 ఎకరాల దాకా డ్యామేజ్ అయితే ఉంది. బాగా ఇసుక తేటలు వేసినాయి, కొంత మునిగి కంకులు విరిగిపోవడం అనేది జరిగింది. మేము మొన్నటి నుంచి సర్వే అయితే చేస్తున్నాము. ప్రతి ఫీల్డ్కి వెళ్ళి ఫోటో దిగి సర్వే చేస్తున్నాము. నా క్లస్టర్ వచ్చేసి మొత్తం ప్యాడీ ఏరియానే ఉంది. ప్యాడీకి పాలేరు కెనాల్ కింద ఉన్నదంతా బాగా కొట్టుకుపోవడం అనేది జరిగింది. ఇప్పుడు వరకు అయితే మేము ఒక 150 ఎకరాల వరకు సర్వే చేయడం అయితే జరిగింది. ఇవాళ వరకు మాకు ఒక వారం రోజులు టైం ఇచ్చారు. ఈ వారం రోజుల్లోగా మేము మొత్తం పూర్తి చేయడానికి చేస్తాము. దాదాపుగా ఇప్పటికే అంటే 150 మంది రైతులు కూడా సెట్ చేశారు. దాదాపుగా ఎంతమంది రైతులు ఉంటారు? అసలు వాస్తవంగా నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఉన్నారు? పాలేరు మన కూసుమంచి మండల్ కింద వచ్చేసి అయితే దగ్గర 10,000 నుంచి 11,000 ఎకరాలు అయితే ప్యాడీ డ్యామేజ్ అయితే ఉంది. దాదాపు మా ఏఈఓలందరూ ఇదే పని మీద అయితే తిరుగుతున్నారు. అంటే నా దగ్గర వచ్చేసి వరి ఒకటే ఉంది, వేరే దగ్గర మిర్చి, పత్తి కూడా బాగా డ్యామేజ్ కావడం అనేది జరిగింది. అందరూ 8 ఇక్కడ కూసుమంచిలో వచ్చేసి 8 మంది ఏఈఓలు ఉన్నారు. అదనంగా కూడా మాకు ఏఈఓలని వేరే మండల్స్ ఎక్కడైతే తక్కువ డ్యామేజ్ ఉందో వాళ్ళని కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇవాళ నుంచి అందరూ డ్యూటీలో ఉండి పంట నష్టం నమోదు అనేది చేయడం జరుగుతుంది. అంటే నియోజకవర్గ వ్యాప్తం చూసుకుంటే ఇటు పాలేరు నియోజకవర్గంలో ఇటు పాలేరు వాగు ద్వారా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా గిరిజన ప్రాంతం ఉంది. మీకు అంటే క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి? పూర్తిగా వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని మీరు అంటే పొలం క్షేత్రానికి రావాలంటారు? మాకు ఇప్పుడు మేము నమోదు చేసేటప్పుడు ఖచ్చితంగా రైతు యొక్క ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ ఉంచుకుంటే మేము సర్వే నెంబర్ వైజ్ నమోదు చేస్తున్నాం కాబట్టి మాకు రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్ అయితే ఇవి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ తీసుకొని వాళ్ళ పొలం దగ్గర ఉంటే మేమే వచ్చి వాళ్ళ పొలం దగ్గర నమోదు చేసుకుంటాము. సంబంధిత డాక్యుమెంట్స్తో పాటు అదేవిధంగా పంటకు సంబంధించినటువంటి అంటే క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఫోటో తీసుకుంటున్నారు. కొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు పంట ఏ విధంగా డ్యామేజ్ అయిందనే విషయాన్ని వారి మాటలు తెలుసుకొని చెప్పండి. దాదాపుగా మీరు ఎన్ని ఎకరాలు వేశారో, అసలు ఎంత పంట నష్టం జరిగింది? నేను వాస్తవంగా ఈ ఎన్ఎస్పి ఆయకట్టు పరిధిలో పాలేరు చెరువు కింద 17-18 ఎకరాలు వరి సేద్యం చేస్తుంటాము. దానిలో భాగంగా ఏటెమట్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ ఇటీవల వచ్చిన తుఫాన్ వల్ల నష్టపోవడం జరిగింది. ఇది నాకు తెలిసి ఇప్పుడు దగ్గర 60 ఏళ్ళు వస్తున్నాయి. మా పెద్దలు చెప్పిన ప్రకారం 100 ఏళ్ల పైన ఇంత ఏరు రావడం అనేది ఇదే మొదటిసారి. ఇది చాలా చాలా రైతుల్ని దిగాలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పంట నష్టపోవడంతో పాటు అనేక రకాలైనటువంటి గుంటలు పెట్టి మోటార్లు కొట్టకపోయి, పైప్ లైన్లు కొట్టకపోయి చాలా రకాల డ్యామేజ్ జరిగింది. ఇది చాలా అత్యంత దారుణం అండి. ఇది గతంలో 100 ఏళ్ల క్రితం కూడా ఎప్పుడు జరగలేదు. ఇది మన దేశానికి, ప్రపంచానికి అంతా కూడా తెలుసు. ఇటీవల కేంద్ర మంత్రులు, అట్లాగే రాష్ట్ర మంత్రులు, ఈ నియోజకవర్గ మంత్రి, ఖమ్మం జిల్లా వ్యవసాయ మంత్రి గారు కూడా పరిశీలించి రైతుకు వెన్నంటి సాయం చేస్తాం అనేది ప్రకటించి ముందుకొచ్చారు. దాన్ని మేము కూడా హర్షిస్తున్నాం.
అదే అదే సందర్భంలో మనకున్నటువంటి ఈ అధికార యంత్రాంగం కూడా మంచిగానే వచ్చి గ్రామాల్లో రోజువారీ నిత్యం ఈరోజు వినాయక చవితి సెలవు అయినా కూడా వచ్చి మా గ్రామంలో దగ్గర 300-400 ఎకరాలు రాజుపేట రెవెన్యూ పరిధిలో పాలేరు ఏటమ్మటే ఉన్నది. మా గ్రామ రెవెన్యూ మొత్తం ఈ ఏటమ్మటి మొత్తం కొట్టపోవటం జరిగింది. 2 పక్కల ఎడమ పక్కన కుడి పక్కన వాళ్ళు ఆహారీసలు పనిచేస్తున్నారు. ముందుగా వారికి కూడా మా ధన్యవాదాలు. గ్రామం జిల్లాలో చూసుకుంటే కాదు, అదేవిధంగా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రధానంగా పంట నష్టపోయింది. దానికి అటు ప్రభుత్వం కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయం ఎకరానికి ఇస్తా అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ 10,000 సరిపోతాయి అంటారా? ఈ 10,000 కంటి తుడుపు చర్య తప్ప మరీ ఇట్లా పంట నష్టపోతే కొంతవరకు పైరు పోతే ఒప్పుకోవచ్చు, కానీ గుంటలు పడ్డాయండి. గుంటపడి పైప్ లైన్లు పోయినాయి, మోటార్లు పోయినాయి. అది ఎకరానికి 1,00,000 ఇచ్చినా సరిపోని పరిస్థితి అండి. సరే ఏదో ఇది కంటి తుడుపు చర్య, మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రకటిస్తున్నారు నిన్న వ్యవసాయ మంత్రి గారు. తుడుపు చర్య మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రకటిస్తున్నారు నిన్న వ్యవసాయ మంత్రి గారు. మరి వాళ్ళు ఏమన్నా ఇస్తే ఈ 2 కలిపి కాంపెన్సేషన్ పెరుగుతాయి. ఇప్పుడైతే వ్యవసాయ శాఖ వారు 10,000 ప్రకటించినట్టుగా మేము చూస్తున్నాం. ఇదైతే కంటి తుడుపు చర్య, ఇంకా ఎక్కువ మొత్తం ఇస్తే మంచిదని కోరుకుంటున్నామండి. సమయం సరిపోదు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పంట నష్టపోయిన వారందరికీ కూడా అది అంటే ఎక్కువగా డ్యామేజ్కి సంబంధించినటువంటి పూర్తి నష్టపరిహారం అందించాలని చెప్పేసి రైతులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.